హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హైక్ యాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ హైక్ యాప్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు ఈ హైక్ యాప్ డౌన్ఫాల్ అయిందనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. 2009లో వాట్సాప్ ఇంట్రడ్యూస్ చేశారు. వాట్సాప్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2012 వచ్చేసరికి వాట్సాప్ ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది. 2012లో సునీల్ బర్తిమిటైల్ ఎయిర్టెల్ ఫౌండర్ అనమాట. వీళ్ళ కొడుకు కవిన్ బర్తిమిటైల్ ఈ హైక్ యాప్ని లాంచ్ చేశారు. వాట్సాప్కి కాంపిటీషన్గా హైక్ యాప్ రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇందులో బెటర్ ఫీచర్స్ ఉంటేనే ఈ హైక్ యాప్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకి వాట్సాప్లో అప్డేట్ అవుతున్న చాట్ లాగ్, స్టిక్కర్స్, ఇంకా థీమ్స్ 2012లోనే హైక్ యాప్లో ఇవన్నీ ఉంచారు. ఎప్పుడైతే ఈ హైక్ యాప్ ఇంట్రడ్యూస్ చేశారో వెంటనే ఇది చాలా ర్యాపిడ్గా దీని యూసేజ్ అనేది గ్రో అయింది. 2014లో ఈ హైక్ యాప్ 75 మిలియన్ యూజర్స్ని క్రాస్ చేసింది. 2016 వచ్చేసరికి 100 మిలియన్ యూజర్స్ని క్రాస్ చేసింది. 2016లోనే $1.5 బిలియన్ వాల్యూస్ని కంపెనీ చూపించింది. 2015లో ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ యాప్ ఫర్ కాలింగ్ అండ్ మెసేజెస్గా ఈ యాప్కి ర్యాంకింగ్ వచ్చింది. ఇంతలా డెవలప్ అయిన ఈ యాప్ 2017 వచ్చేసరికి డ్రాస్టిక్గా పడిపోయింది. దీనికి అనేక రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ హైక్ యాప్ని సూపర్ యాప్గా తయారు చేయాలనుకోవడమే. చైనాలో వీచాట్ అనేది ఒక సూపర్ యాప్, ఒక మల్టీపర్పసెస్గా యూజ్ చేస్తారు. బుకింగ్స్ కానీ, కాలింగ్ కానీ, డిజిటల్ పేమెంట్స్ కానీ వీటన్నిటికీ కూడా ఈ వీచాట్ ఒకటే యూజ్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే చైనాలో వీచాట్కి కాంపిటీషన్ అనేది లేదు. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవన్నీ బ్యాండ్ అనమాట. అందుకని వాళ్ళు కంపల్సరీగా వీచాట్ అనేది యూజ్ చేస్తున్నారు. కానీ మన ఇండియాలో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. మనీ జనరేట్ చేయలేకపోవడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అప్పటికే వాట్సాప్ ఉంది, దానికి కాంపిటీషన్గా ఈ హైక్ వచ్చింది. సో దీనికి ఆల్టర్నేటివ్గా డిజిటల్ పేమెంట్స్ చేయడానికి ఫోన్పే ఉంది, న్యూస్ ఫీడ్ చూడడానికి ఫేస్బుక్ ఉంది. ఇలా అనేక యూజెస్గా వేరే వేరే ఆల్టర్నేటివ్ యాప్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే యూజెస్ అన్ని తీసుకొచ్చి అప్డేట్ చేశారు ఈ హైక్ యాప్లో. 2015లో న్యూస్ ఫీడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఈ హైక్ యాప్లో. అలాగే షేర్ ఇట్ని కాపీ చేస్తూ ఇంకొక ఫ్యూచర్ ఇచ్చారు. 2017లో డిజిటల్ పేమెంట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాడు. 2018లో టెలిగ్రామ్ థీమ్ని కాపీ చేస్తూ గ్రూప్ చాట్ చేయడానికి, ఇంకా ఓటింగ్ చేయడానికి ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు. 2019లో క్యాబ్ బుకింగ్ చేయడానికి, వేరే యాప్స్ని దీనిలో నుంచి ఆపరేట్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీగా ఇచ్చాడు. సో ఎప్పుడైతే రెగ్యులర్గా యూజ్ చేసే యూజర్స్కి ఓకే, కానీ టెక్నాలజీ కొంచెం తక్కువ యూజ్ చేసే వాళ్ళకి లేదా యాక్టివ్గా లేని యూజర్స్కి ఇంత కాంప్లెక్స్గా చేయడం నచ్చలేదు. వెంటనే డ్రాస్టిక్గా దీని యూసేజ్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అయింది. 2017లో 200+ crores ఈ యాప్ లాస్ చూపించింది. అంతేకాకుండా ఫేస్బుక్లో హైక్ యాడ్స్ని బ్లాక్ చేసుకుంటూ వచ్చారు. 2019లో వాట్సాప్కి 400 మిలియన్ యూజర్స్ రీచ్ వచ్చింది. అంతే, అప్పటికే హైక్ యాప్ అడ్రస్ లేదు. ఇంకా 2021 వచ్చేసరికి దీని యూసేజ్ అనేది కూడా చాలా తగ్గిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే హైక్ యాప్ మనీ రీజనరేట్ చేయడంలో ఫెయిల్ అయింది. సాఫ్ట్ బ్యాంక్ నుంచి ఫండింగ్ తీసుకుని ఈ హైక్ యాప్ అనేది రన్ చేస్తూ వచ్చారు. అలాగే చాలా కంపెనీస్ కూడా దీనికి ఫండ్ చేస్తూ వచ్చాయి. ఈ సూపర్ యాప్కి కన్వర్ట్ చేసిన తర్వాత దాని నుంచి యాడ్స్ తీసుకుని దానివల్ల మనీ జనరేట్ చేద్దాం అనుకున్న యాప్ కొన్ని క్రోర్స్లో దీనికి లాస్ వచ్చింది. అంతేకాకుండా ఎంప్లాయీస్ అందరినీ కూడా చాలా తగ్గిస్తూ వచ్చి 2021లో ఈ యాప్ని టోటల్గా క్లోజ్ చేశారు. ఇలా ఈ హైక్ యాప్ అనేది డౌన్ఫాల్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.